మంచి పనులు చేస్తేందుకైనా మైండ్ పని చేస్తుందో లేదో తెలియదు కానీ అదే ఏదన్నా చెడగొట్టు పని చేయాలంటే మాత్రం బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. మన దొంగసార్లకు పోలీసులు ఎంతెంత పోతం పెట్టినా అంతకు మించి అన్నట్టు ఆలోచనలు చేస్తూ ఉంటారు. అరే గీసోంటి తెలివేదో చదువుల చూపించి బాగుపడ్డా అయిపోగదరా మీ తెలివిదెల్లారా. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు మన దొంగవాడిన టెక్నాలజీని చూసి టెక్నాలజీ అనక తప్పది మీకు. సుడుర్రి మనోడు మందు బాటిల్లు ఏడదాసి స్మగ్లింగ్ చేస్తుండో. ధన్బాద్ నుంచి పాట్నా పోయే గంగా దామోదర్ ఎక్స్ప్రెస్ రైల్లా మరి ఎప్పటి సంధి సాగుతుందో ఈ దొంగతనం గాని రైల్ బోగిల సీలింగ్ ప్యానెళ్లను తీసి ముద్దుగా ఫ్రిడ్జ్లో చదిరినట్టే చదిరిండు బీర్లను. బీహార్లో మందు బందు పెట్టిరు కదా, ఇక మందు బాబుల కుత్తుకెళ్ళి దడపనీకే పాపం మస్తు కష్టపడి తీసుకుపోతుంటే పోలీసులకు అనుమానం వచ్చి బండారం అంతా బయటపడ్డది. సీలింగ్ ఇప్పి చూస్తే పోలీసుల కండ్లు బయర్లు గమ్మేటట్టు తీసినా కొద్ది వెళ్తానే ఉన్నాయట బీర్లు. ఇక అది చూసి నీ తెలివికి జోహార్లు బెటా, చలో పోలీస్ స్టేషన్, నీకు అత్యంత లేచి సన్మానం చేయవలసిందని పట్టుకపోయిరట. ఇదంతా సోషల్ మీడియాలో పెడితే ఒక్కొక్కరు ఒక్కో తీరు కామెంట్ చేయబట్టే. మాసొంటి మందు బాబుల కోసం ఆలోచించిన గుండె ఏం గుండెరా అది, ఆ గుండె బతకాలి అనుకుంటా మాట్లాడుతుర్రిగా. సెంచరీ మీదనే సీట్లు గెలిచిండని ఎలివేషన్లు ఇచ్చిన విజయ్ ఫ్యాన్స్ ప్రమాణ స్వీకారం పండుగ అయిపోయినాక సైలెంట్ అవుతారు కావచ్చు అనుకున్నారు అంతా. కానీ ఏడా రోజుకు 5-6 వార్తలతోని విజయ్ ఈ పని చేసిండు, ఈ కొత్త నిర్ణయంతో సూపర్ అనిపిస్తుండు, డ్రెస్సింగ్ కా నుంచి డెసిషన్ దాకా మొత్తం వేరే అనిపిస్తుంది అనుకుంటా సోషల్ మీడియాలో డ్యూటీ చేస్తారు. అదే ఫ్లోలో ఇగో ఇప్పుడు ఈ ముచ్చట ఊట ఒకటి వైరల్ చేసి విజిల్ పోడు అనిపిస్తుర్రు. దళపతి విజయమో అందరినీ దగ్గరోళ్ళని చేసింది. ఎలక్షన్ల ముందు దాకా ఎక్కువ తెలియకున్నా, ఆయన పార్టీ ఫుల్ఫామ్ పురాగా తెలియకున్నా గానీ జనాల జననాయకన్ క్రేజ్ అమాంతం పెరిగిపోయి చాలా మంది ఓన్ చేసుకున్నారు. ఇక ఏమంట సీఎంగా డ్రెస్సింగ్ స్టైల్ కాంచి ఆయన మార్కు చూయిస్తున్న విజయ్ పనితనంలా పాలనలో కూడా కొత్తదనం చూయించుకుంటూ వస్తున్నాడు. లీడర్లు, ఆఫీసర్లు, పోలీసులు, కార్యకర్తలు ఇట్లా అందరినీ కలుసుకుంటా మీటింగ్లు పెట్టుకుంటా మాట్లాడుకుంటా తిప్పలు తీర్చి ఆలోచనలు చేసుకుంటా కొత్త పాలసీల మీద చర్చలు చేసుకుంటా పథకాల అమల మీద పని చేసుకుంటా ఇట్లా వరుస మీటింగులతోని విజయ్కి తింటానికి కూడా తీరిక లేకుండా పోయిందట పాపం. దాంతో విజయ్ నిన్న ఇంటికాంచి సెక్రటరీ తెప్పించుకున్న టిఫిన్ డబ్బాని తింటుండు అని సీఎం ఆఫీస్కి వెళ్ళి ఎవరో ఓ మాట బయటేసిర్రు. ఖతం దెబ్బకి ఈ ముచ్చటకు ఏ ఫోటోలు కూడా తయారు చేసి ఏకదం స్పీడ్ తో సోషల్ మీడియాలో తిప్పబట్టిరు దళపతి ఫ్యాన్స్. నాభికాడ సలహా పెడితే నవాబ్కైనా జవాబు చెప్పొచ్చు అంటారు కదా, అందుకే టైంకి ఇంత ఇంటి తిండి తింటే ఆకలి తీరుతుంది, పానం మంచుకుంటది, పని మీద పడితే అయిపోతుంది, అందుకే ఉపాయం కావచ్చు. విజయ్ సీఎం గా చూపిస్తున్న పని తీసి చూసి సెక్రటరియట్ల సీనియర్ ఆఫీసర్లు కూడా పరిశాన్ అవుతుర్రట. మీటింగ్లు పెడితే చెప్పిన టైం కంటే ముందే సెక్రటేరియట్కి వచ్చి హాజరు పడుతున్నట. గ్యాప్ లేకుండా గట్టిగా పని చేస్తుంటా అసలు పని తప్ప ఇంకో ఆలోచన లేకుండా కొత్త ఊపు చూయిస్తున్నట. మరి 5 ఏళ్ళు కూడా ఇదే జోస్తోని పనిచేసి పబ్లిక్ అభిమానాన్ని ఇంకే తీర్లు పెంచుకుంటాడో చూడాలిగా.